అయిన యేసుక్రీస్తు నామంలో ఈ రెండవ రోజు ఈ సభకి పాల్పొందిన మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చూపించండి. బైబిల్ ఉన్నవాళ్ళు 19వ అధ్యాయం రెండవ వాక్యాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వాళ్ళు గమనించండి, లేని వాళ్ళు ఆలకించండి. లేవికాండం 19:2 మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఇలాంటి వాక్య భాగాలు క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను పలుసార్లు కనిపిస్తాయి. ఒక్కసారి కాదండి, చాలాసార్లు కనిపిస్తాయి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మనం ఆరాధిస్తున్న దేవుడు తనంతట తానే స్వతహాగా చెప్తున్న మాట. నేను పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. మనము పరిశుద్ధముగా ఉండలేకపోతే ఆయన మనల్ని పరిశుద్ధంగా ఉండమని చెప్పడు. మనం మన దేవునంత పరిశుద్ధతగా ఉండలేని పక్షాన మీరు నా అంత పరిశుద్ధంగా మీరు ఉండలేరు గనుక మీరు కొంచెం పరిశుద్ధులుగా ఉండుడి అని చెప్పేవాడు. మరి ఆ వాక్య భాగంలో మనకు అలా కనిపించదు. ఒకసారి కాదు కదా, పలుసార్లు మనం ఇదే వాక్యాన్ని అనేక సార్లు చూస్తాం. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులమై ఉండాలి. నేను పరిశుద్ధుడిని, మీరును నా వలే పరిశుద్ధులై ఉండుడి అనే లేఖన భాగాన్ని బైబిల్లో మనం గమనించాం. చాలాసార్లు పరిశుద్ధత అంటే ఎలా ఉంటుంది, దేవుని పరిశుద్ధత అది ఎక్కడ దొరుకుతుంది, ఏం చేస్తే దొరుకుతుంది? ఉపవాసం ఉంటే వచ్చేస్తుందా? లేక తీర్థయాత్రలు చేస్తే మనకు ఆ పరిశుద్ధత దొరుకుతుందా? లేక దాన ధర్మాలు చేస్తే ఆ పరిశుద్ధత మనకు వస్తుందా? లేక ఎక్కడ ఎలా సంపాదించాలి ఈ పరిశుద్ధతని అనేది అనేకుల జీవితాల్లో ఒక అగమ్య గోచరంగానే మారిపోయింది. ఆయన పరిశుద్ధుడు, కానీ మనము అంతటి పరిశుద్ధత కలిగిన వాళ్ళమై ఉండగలము గనుక ఆయన చెప్తున్నాడు ఉండమని. సహజంగా మనుషుని యొక్క స్వభావం ఏంటంటే, ఎవరైనా భక్తుల్ని చూసినప్పుడు, ఎవరైనా పవిత్రంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని వెంబడించడం, వాళ్ళని ఇమిటేట్ చేయడం, వాళ్ళ వలె ఉండాలని ఆ ప్రయత్నాలు చేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. నా దగ్గరకు ఒక బాబు వచ్చాడు, యవనస్తుడు, మంచి కుర్రాడు. ఉన్నట్లుగా ఉండి నా దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలిసినా, అన్నా నేను సాధు సుందర్ సింగ్ లాగా అయిపోవాలి, ప్రార్థన చేయండి అన్న అన్నాడు. సాధు సుందర్ సింగ్ లాగా నువ్వెందుకు కావాలి అన్నాను. నేను అయిపోవాలని అనుకుంటున్నాను, నాకు ఒకటే ప్రేరేపణ కలుగుతుంది అన్నాను. అసలు సంగతి ఏంటో చెప్పు అన్నా. ఏమి లేదు, నిన్నటి నుంచి సాధు సుందర్ సింగ్ గారి పుస్తకం చదువుతున్నా, అందుకని. పుస్తకం చదివినంత మాత్రాన సాధు సుందర్ సింగ్ లాగా అయిపోతావా? నీకు 2 పిల్లలు, ఆయనకి ఏమైనా పెళ్ళయిందా? 2 పిల్లల? ఆయనకి నీకు పోల్చుకుంటావేమిటి? నీవుగా ఉండాలి, క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు మీద లక్ష్యం ఉంచాలి, క్రీస్తులో ఉన్నవి గమనించి అవి ఆయన దగ్గర నేర్చుకోవాలి. నేను ఒక సంఘానికి వెళితే, మీకు చెప్పకూడదు కానీ, అక్కడ ఉన్న సంఘస్థులంతా ముసుగు బాగానే వేశారు.
కానీ ఆ ముసుగుని చెవుల్లో పెట్టారు ఇక్కడ తీసుకొచ్చి. సంగతి ఏంటంటే ఆ చర్చిలో ఒక ఆమె కొంచెం భక్తిగా ప్రార్థన చేస్తుంది, ఆమె ముసుగేసి చెవుల్లో పెట్టేట్టుంది. ఇక ఆమెను చూసి వాళ్ళందరూ ఇక అదే మోడల్లో ముసుగేయడం ప్రారంభించారు. మీరు బాగా గమనించండి, హెబ్రీ పత్రిక ఇప్పుడు చదవద్దు మీరు, నేను చెప్పేది వినండి. అబ్బా ఎంత శ్రద్ధగా తీసేస్తున్నారు బైబిల్. నేను చెప్పేది గమనించండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని అంతా ఇంట్లో వెళ్ళి చదవండి. ఏముందో నేను చెప్తున్నాను, ఆలకించండి. 11వ అధ్యాయం అంతా మొదటి నుంచి ఆఖరి వరకు చదివితే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల చరిత్రలో వాళ్ళు చేసిన జయ జీవితాల గురించి రాయబడి ఉన్నాయి. విశ్వాసపు పోరాటం, వాళ్ళు శ్రమ పడ్డారు, జయించారు. వాళ్ళు రంపాలతో కోయబడ్డారు, జయించారు. వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. విశ్వాస వీరుల యొక్క చరిత్రలు, వాళ్ళ జయ జీవితానికి అవసరమైనటువంటి మర్మాలు ఏమిటి అనే సంగతి 11వ అధ్యాయం ప్రారంభం నుండి ముగించేంత వరకు ఆ లిస్ట్ అంతా దైవజనుడైన పౌలు చాలా వివరంగా రాసిపెట్టాడు. ఇన్ని రాసిపెట్టిన తరువాత ఓ విచిత్రమైన సంగతి ఏమిటంటే 12వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆ ప్రారంభంలో మరొక మాట రాసిపెట్టాడు. అదేమిటి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములో మీరు ఓపికగా పరిగెత్తండి. ఎవరిని చూస్తూ? యేసయ్యని చూస్తూ అన్నాడు. 11వ అధ్యాయం అంతా భక్తుల చరిత్రలు రాశాడు కదా, ఆ భక్తుల పేర్లు చెప్పి వాళ్ళని చూస్తూ అని ఎందుకు రాయలేదు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చి చూస్తే కూడా ఆ 3వ అధ్యాయంలో కూడా అదే రాసింది. ఆయన మీద లక్ష్యముంచి, యేసయ్య మనం ఒప్పుకున్న దానికి అపోస్తలును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచి ఎందుకని ఇలా రాశాడు అని ఒక్కసారి నేను ఆలోచించడం ప్రారంభించినప్పుడు ప్రభు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, పరిశుద్ధతని గమనించాలనుకుంటే, పరిశుద్ధతని చూడాలనుకుంటే ఓ పరిపూర్ణమైన పరిశుద్ధత యేసయ్యలో మాత్రమే ఉంది. భక్తులలో పరిపూర్ణమైన భక్తి లేదు, పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత మనకు కనిపించదు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను, ఆలకించండి. ఓ పాస్టర్ గారు ఉండేవాడు. ఆయన దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. శిష్యుడు ఆయన ఎక్కడికో మహాసభలకు వెళుతూ వాళ్ళ శిష్యుడిని వాక్యం చెప్పమని సంఘంలో ఆయన వెళ్ళిపోయాడు. ఈ శిష్యుడు వాక్యం చెప్పేటప్పుడు కాసేపు చెప్పినంతసేపు చెప్తా ఉంటాడు, ఉన్నట్లుగా ఉండి ఇట్లా అంటాడు. సంఘం అంతా ఆలోచిస్తుంది, ఏంటి పాస్టర్ గారు అన్నట్టు ఈ అబ్బాయి కూడా ఇట్లా అంటున్నాడు ఏమిటి అని. తర్వాత మీటింగ్ అంతా అయిపోయింది. పాస్టర్ గారు ఎప్పుడైనా ఒకసారి ఇట్లా అంటాడంట, ఏది వాక్యం చెప్తూ అంటే ఆయనకి మోర్సల జబ్బు కాదు, నరాల జబ్బు కాదు, ఇట్లా అంటాడంట. ఆయన ఎందుకు మరి అంటాడో మనకు తెలీదు, ఆ అబ్బాయికి తెలీదు. ఈ అబ్బాయి కూడా వాక్యం చెప్తూ ఇట్లా అంటాడు. ఎందుకంటే పాస్టర్ గారు ఎట్లా చేస్తాడో అలాగే ఫాలో అవుతున్నాడు అనమాట. తీరా పాస్టర్ గారిని అడిగితే ఆయన అంటాడు, ఏమండి నేను ఏసన్ గారు, నేను అప్పుడప్పుడు తండ్రి ఎందుకంటానంటే నేను ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేశాను. అప్పుడు ఇక్కడ బ్యాగ్ తగిలించుకునేవాడిని. ఆ బ్యాగ్ అప్పుడప్పుడు జారిపోయినట్టు అనిపించేది నాకు. టికెట్లు కొడతా ఇట్లా అంటే ఈ జారిపోయే బ్యాగ్ ఏడు పడేది. అందుకని కండక్టర్ ఉద్యోగం వదిలిపెట్టి పాస్టర్ ఉద్యోగానికి వచ్చిన అది ఏదో ఇక్కడ తగిలించుకున్నట్టే ఉంటుంది. ఒక్కోసారి ఇట్లా అంటానండి, అది ఇక్కడ పడేటట్టు ఆ అలవాటు అది అన్నాను. మరి నీ శిష్యుడు ఎందుకు అంటున్నాడు? ఆడొక దత్తమ్మ, ఆడు నన్ను ఫాలో అవుతున్నాడు, యేసయ్యని ఫాలో అవ్వట్లేదు. యేసయ్యని ఫాలో అవ్వట్లేదు, యేసయ్యని చూడట్లేదు, యేసయ్య దగ్గర నేర్చుకోవట్లేదు, యేసయ్యలో ఉన్న పరిశుద్ధత పరిపూర్ణత నేర్చుకోవట్లేదు. ఎంతసేపు నేను కూర్చుంటే చూస్తాడు, నిలబడుకుంటే చూస్తాడు. మన జూలో ఉన్న సింహాన్ని చూసినట్టు పిల్లలు నన్ను చూస్తుంటాడు. వీడు
వీడు నా దగ్గర ఏదో నేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు, వీడు పల్టీ కొడతాడు వీడు. అందుకే దైవజనుడైన పౌలు ఏమన్నాడంటే, భక్తులంతా ఉంటారా బాబు, వాళ్ళని చూడండి, కానీ వాళ్ళ వలే వాళ్ళ దగ్గర ఏదో నేర్చుకునేదానికి, పరిశుద్ధత నేర్చుకునేదానికి ప్రయత్నం చేయకండి. పరిపూర్ణమైన పరిశుద్ధత యేసయ్యలో మాత్రమే ఉంది. ఏ భక్తుల్లో కూడా నీవు పరిశుద్ధతని పరిపూర్ణంగా నేర్చుకోలేవు. గనుక నీవు వెంబడించవలసింది, చూడవలసింది, నేర్చుకోవలసింది, పరిశుద్ధతను గుర్తించవలసింది యేసుక్రీస్తులో మాత్రమే. కనుక యేసుక్రీస్తుని బాగా వెంబడించు, ఆయన్ని గమనించు, ఆయనని నిదానించు, ఆయన యందు లక్ష్యముంచు. నిన్న ఎవరో ఒక అబ్బాయి నా దగ్గర ప్రార్థన చేయించుకున్నాడు, యవనస్తుడు. దేని కొరకు ప్రార్థన చేయమంటే ఎవరో బాబు అన్న, యశ్వన్ గారు అచ్చం నీలాగే పాట పాడేటట్టు ప్రార్థన చేయి అన్నాడు. నిజరండి, నాలాగా పాట పాడాలంట, నాలాగే ఈ మైక్ పెట్టుకోవాలంట. నేను అక్కడ గుడారాల పండుగ పెట్టానుకో, ఈడు పర్ణశాల పండుగ పెట్టాలంట. కానీ నన్ను కాపీ చేస్తున్నాడు. ఆ వాల్ పోస్టులో మొన్న అబ్బాయిని చూస్తే, నేను పట్టుకున్నట్టు మైక్ పట్టుకొని ఉన్నాడు, ఇట్లా తిప్పి ఇది పరిశుద్ధం అనుకున్నాడు వాడు. ఏది మైక్ అందరిట్లో పట్టుకుంటే ఇట్లా పట్టుకున్నాను కదా, ఇది పరిశుద్ధం అనుకు నాడు పెట్టలేక పట్టుకుని అదే పోజులో ఫోటో తీసి పెట్టి మళ్ళీ నాతో చెప్తాడు, అన్నా నేను పాడుతుంటే నువ్వే అనుకుంటున్నాను అన్న అంటాడు. ఎందుకంటే ఆడు నన్ను ఫాలో అవుతున్నాడు కనుక ఎప్పుడో దినం పడతాడు, పల్టీ కొడతాడు. కానీ యేసయ్యని వెంబడించిన వాడు ఇప్పటి వరకు ఎవడు పతనమైనట్లుగా నా వ్యక్తిగత జీవితంలో గత 40 సంవత్సరాలు చూస్తున్నాను. వ్యక్తిగత జీవితంలో ఎవడు పడిపోయినట్టు కనబడ్డావు. ఒకసారి నాకు ఒక అనుమానం వచ్చింది. మీరు ఎంత చక్కగా ఉంటున్నారు కనుక చెప్తున్నాను ఇవన్నీ. మీకు ఇట్లాంటి ఎవరు చెప్తారు? మీకెవరు చెప్పరు. ఆ రోజుల్లో 3000 రూపాయలు పాడి గేదె, పాడి గేదె అంటారు, పాడి గేదె 3000 రూపాయలు ఆ రోజుల్లో. నాకు తెలిసిన వాడు ఒకడు 27,000 రూపాయలు గేదె కొనుక్కొని వచ్చాడు. ఢిల్లీకి పోయి, ఢిల్లీ గేదెనా ఇది, దీని కాటు కళ్ళు చూడు, ఇది నల్లగా ఏనుగు గొన్నట్టుంది, ఇది ఎంతలా ఉందో చూడన్నా వచ్చి అని అంటే చూస్తే 27,000 రూపాయలు. అమ్మో, 3,000 రూపాయలు గేదెలు అమ్ముతుంటే వీడు 27,000కి తీసుకుని వచ్చాడు. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చి, ఇంత దూరం పోయి తీసుకొచ్చావు కదా, ఇన్ని వేలు దారబోసి తీసుకొచ్చావు కదా, ఇది ఏమైనా పేడ వేస్తుందా ఏదా అని అడిగా. ఎందుకైదన్నా, అది ఎంత ఉందో అంత వేస్తున్న పేడ, అది పాలు ఇస్తుంది, పేడ పెడుతుంది. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? కడుపులో నుంచే వస్తాయి. పేడ ఎక్కడి నుంచి వస్తుంది? కడుపులో నుంచే వస్తుంది. మరి రెండు మిక్స్ చేస్తే, మతి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. భక్తుల్లో పరిశుద్ధత ఉంటుంది, భక్తుల్లో బలహీనతలు ఉంటాయి. అవి రెండు మిక్స్ చేసుకొని వీళ్ళు శపించబడతారు. అందుకనే దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే, వాళ్ళని ఎందుకు చూస్తారా బాబు, యేసయ్య మీద లక్ష్యం ఉంచండి, యేసుని గమనించండి. మీ ఎదుట ఒక పరుగు పంద్యాన్ని ఆయన నియమించాడు. మీరు ఓపికతో పరిగెత్తాలంటే యేసయ్యని చూస్తూ పరిగెత్తండి. ఆయనే మీ జీవితంలో విశ్వాసముని ప్రారంభించిన వాడు, దానిని ముగించగలిగిన వాడు. ఆయన ముందు లక్ష్యం ఉంచండి. వాళ్ళని చూసి ఈ సేవకుడు ఇట్లా, ఆ సేవకుడు ఇట్లా, ఈ భక్తుడు ఇట్లా, ఆ భక్తుడు ఇట్లా, ఈ భక్తురాలు ఇట్లా, ఆమెకు దర్శనాలు వస్తాయి, ఆమెకు ప్రవచనాలు వస్తాయి, ఆమె కళ్ళు మూస్తే కళ్ళు తెరిస్తే అన్నీ చెప్పేస్తున్నది. అయినా ఆ మనిషిలో ఈ బలహీనత ఉంది కనుక ఆమెలో ఇది ఉంటుందని నేను అనుకోలేదు అని నీవు కంగారు పడవలసిన అక్కర్లా. అన్ని గేదెల్లో పేడ ఉంటుంది, పాలు ఉంటాయి. ఆమేన్. నీవు ఒకవేళ రిసీవ్ చేసుకోవాలంటే, తెలుసుకోవాలంటే, చూడాలంటే ఆ పాలు మాత్రం తీసేసుకో, పేడ సంగతి పట్టించుకోవద్దు. అయితే యేసయ్యను చూడు. యేసయ్యలో పవిత్రత మాత్రమే ఉంది, అపవిత్రత లేదు. ఆమేన్.
గనుక ఆయన మీద లక్ష్యం ఉంచాల. ఇప్పుడు సాధారణంగా క్రైస్తవులు క్రీస్తుని ఎరిగే ఉన్నారు. యేసు ప్రభు ఏ ఊళ్ళో పుట్టాడు అడగండి, చెప్తారు బెత్లెహేములో. ఏ ఊరిలో పెరిగారని అడగండి, నజరేతులో అని చెప్తారు. ఎక్కడ చనిపోయాడని చెప్పండి, యెరూషలేము యొక్క పురవీధుల్లో, యెరూషలేము యొక్క గొల్గొతా కొండ మీద చనిపోయాడని చెప్తారు. ఇది ఒక గ్రహింపు, క్రైస్తవునికి ఉన్నటువంటి ఒకవైపు ఉన్నటువంటి గ్రహింపు. కానీ దేవుని యేసయ్యని మనం నిదానించి చూసినట్లయితే ఆయన చరిత్రలో లోతైన అనుభవం ఒకటి మనకు కనిపిస్తుంది. అదేమిటంటే ఆయన ఆఖరి బొట్టు రక్తము కూడా మానవాళి కొరకు చిందించాడు. యేసయ్య యెరూషలేములో చనిపోయింది వాస్తవమే, సిలువలోనే చనిపోయాడు. కానీ ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనని నిదానించి నీవు గమనించినట్లయితే ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన మిగిల్చలేదు. ఆయన శరీరంలో రక్తమంతా కారిపోయి చివరిగా ఒక్కొక్క బొట్టు నీళ్లు పడుతున్నాయి. అరే ఏమిటి రక్తం రావట్లేదు, నీళ్ళు వస్తున్నాయి. మరొకడు అంటాడు, ఆయన శరీరంలో ఇక రక్తము లేదురా, ఆఖరి రక్తం బొట్టు కూడా మానవాళి పాప ప్రాయశ్చిత్తార్థమై కాల్చి ముగించాడు, ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి. ఇంకా మీరు గమనించి చూడండి, ఆయన ప్రక్కన పొడిచినటువంటి ఆ బళ్ళెపు పోటు, ఆ గాయం నీకు కనిపిస్తుంది. చేతులలో గాయాలు, శరీరంలో ఆ కొరడా దెబ్బల గాయాలు, కాళ్ళకి మేకుల కొట్టగా ఉన్న గాయాలు మీకు కనిపిస్తాయి. అయ్యా కనిపిస్తే ఒరిగేది ఏమిటని మీరు అడగచ్చు. ఆ గాయాలలోనే స్వస్థత కలదని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గాయాలలోనే ఆయన్ని చూడడం వేరు, లక్ష్యం ఉంచడం వేరు, నిదానించి గమనించడము వేరు. ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతిని దేవుని ప్రజలు అనుభవిస్తారు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధతని ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయనలో నేర్చుకోవాలనుకుంటే నీకు ఒక్కొక్కటిగా మెట్టుగా అంచెలంచెలుగా ఆ విషయాలన్నీ నీవు గుర్తించుకుంటూ వస్తా. నేను ఆ మధ్య ఒకరింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు, ఆ సహోదరి ఏమనిందో తెలుసా? యేసన్న గారు మా ఆయన్ని చూసారా, మా ఆయన్ని పలకరించారా అనింది. మీ ఆయన నాకెప్పుడు కనబడ్డాడమ్మా, ఎప్పుడు పలకరించేది? వెంటనే ఆమె అనింది, అన్నయ్య మీరు లోపలికి వచ్చారు కదా, ఇప్పుడు మీ ఎదురుగా వచ్చింది మా ఆయనే. మీ ఆయన నాకు తెలియదు కదా. అదేనండి ఉంగరాలు ఎంటుకలు, బులుగు సొక్క, బులుగు ప్యాంట్ వేసుకున్నాడు ఆయనేనండి. ఆయన బ్లూ చొక్కా వేసుకున్నట్టు నేను చూడలా, ఆయనకి తలకి ఉంగరాలు ఎంటుకలు ఉన్నట్టు నేను చూడలా. అయితే మనిషిని చూసా, ఒక వ్యక్తి నా ఎదురుగా పోవడం చూశాను, కానీ ఆయన ఏ చొక్కా వేసుకున్నాడు, ఏ కలర్లో ఉన్నాడు, ముఖం ఎలాగుంది, తల ఎలాగుంది, అవన్నీ నేను చూడలేదమ్మా. అలాగన్నయ్య ఆయన్ని గమనించలేదా? నేను గమనించలేదమ్మా. చూసా మొత్తానికి. క్రైస్తవులందరూ చూస్తున్నారు, మరి ఆయన్ని గమనిస్తున్నారా అనేది సమస్య. ఇప్పుడు సాయంత్రం భర్త వచ్చాడు, ఏమండి యేసన్న గారిని చూసారా? యేసన్న గారా నాకెప్పుడు కనబడ్డాడు? అదే మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీ ఎదురుగా రాలేదండి ఆ ముక్కు పొడిగైనా? నేను ఎవరో ఒక ఆయన్ని చూశాను, కానీ ఆ ముక్కు పొడుగ్గా ఉందా పొట్టుగా ఉందా, ఎలా ఉన్నాడు ఏమిటి, ఆ వివరాలు అదే నిదానంగా నడిచారు కదండి. నిదానంగా నడిచింది నేను చూడలా. ముక్కు పొడుగున్న సంగతి నాకు తెలియదు. మొత్తం మీద ఒక వ్యక్తి ఇటువైపు వస్తున్నాడా, నేను అటువైపు పోతున్నా. ఆ అమ్మాయి అంటది, నిన్ను ఆయన గమనించలా, ఆయన్ని యేసన్న గారిని నువ్వు గమనించలా. అయితే ఒకరినొకరు చూసుకున్నారు. ఇది క్రైస్తవ్యం. క్రైస్తవం ఇది. యేసయ్య నిన్ను చూస్తున్నాడు, నీవు ఆయన్ని చూసావు, కానీ ఆయన ఎలా ఉన్నాడు, ఆయన గుణగణాలు ఏమిటి, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంది, ఆయనలో మనం నేర్చుకోదగ్గ విషయాలు ఏమిటి, మనం నేర్చుకుని అవలంబించవలసిన విషయాలు ఏమిటి, క్రైస్తవ్యాన్ని ఎలా మనం రుజువుపరచాలి,
యేసు ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరు నా వలె పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత నేర్చుకోండి, పరిశుద్ధతని ప్రతిబింబించండి. నన్ను గమనిస్తే, గుర్తిస్తే నాలో ఉన్న పరిశుద్ధతకి సంబంధించిన ఆ స్వభావాలు మీకు అర్థమవుతాయి. అవి నేర్చుకోండి. పరిశుద్ధత కొట్లో దొరకదు, ఎక్కడ వేలంపాట్లో దొరకదు, ఏ సూపర్ మార్కెట్లో దొరకదు. పరిశుద్ధత యేసయ్యలోనే ఇమిడి ఉన్న సంగతి వాస్తవం. అది నీవు నేర్చుకోవాల్సినది చాలా ప్రాముఖ్యం. ఆయన్ని చూసావు, ఆయన పెరిగింది ఎక్కడో, పుట్టింది ఎక్కడో చెప్పగలుగుతున్నావు. ఆయన చనిపోయాడని చెప్తున్నావు. ఆఖరి రక్తపు బొట్టు నీ కొరకే కార్చిన సంగతి నీవు గుర్తించి ఆ రక్తానికి విలువ కట్టి నీ బ్రతుకుని ఆ రక్తము చేత కడిగించి శుద్ధీకరించబడి ఆయనలో ఉన్న పవిత్రతని అనుసరించేందుకు నువ్వు సిద్ధపడితే ఆయన్ని నువ్వు గమనించావు అని అర్థం. లేకపోతే ఆయన్ని చూసావు అంతే. మీరేమిట్లో మేము క్రిస్టియన్స్మే, మీరేమిట్లో మేము క్రిస్టియన్స్ అండి. ఎప్పటి నుంచే? తాతల ముత్తాతల నుంచి. మరి క్రైస్తవ్యం పునాది, క్రైస్తవ్యం ఎదుగుదల ఏమిటి? పరిశుద్ధత. దాని లోతెంత, దాని ఎత్తెంత, దాని వెడల్పు ఎంత, దాని వైశాల్యం ఎంత, అదంతా గమనిస్తే యేసయ్యలో నుంచి నీవు గుర్తించగలుగుతావు. దేవునికి స్తోత్రం. అందుకే దైవజనుడైన పౌలు ఏమంటున్నాడంటే, భక్తులందరి చరిత్రలు రాసి 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 యేసు మీద గురి ఉంచి ఆయనను చూస్తూ ఓపికగా పరిగెత్తండి. ఆయన్ని చూస్తే ఆయనలో ఉన్న సుగుణాలు, ఆయనలో ఉన్న పరిశుద్ధతకు సంబంధించిన గుణాలు మీకు అర్థమైపోతాయి. అప్పుడు నీవు ఆయన్ని వెంబడించి నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్న పరిశుద్ధతను గురించి బైబిల్లో రాసింది. ఆయన పరిశుద్ధతలో ఉన్న గుణాలు ఏమిటి? గుణాలు, స్వభావాలు, క్యారెక్టర్స్ ఏమిటి? అవి ఆయన పరిశుద్ధతకి తగిన స్వభావాలు కనుక స్వభావమే పరిశుద్ధతని ప్రకటిస్తుంది. ఒక వ్యక్తి పరిశుద్ధుడా కాదా అని తెలుసుకోవాలంటే అతని గుణాలు మనకు తెలుసుకుంటే అతను పరిశుద్ధతలో ఉన్నాడా, అపవిత్రతలో ఉన్నాడా మనం గుర్తుపట్టచ్చు. పవిత్రంగా ఈయన పరిశుద్ధులని ఒక అతన్ని నమ్మి వెళ్ళామనుకోండి, ఆయన ఒక రకంగా చూశాడు అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? ఆ మనిషి ఏం చెప్తుంది? అతన్ని పరిశుద్ధుడని అనుకున్నాం, అదో రకంగా చూస్తున్నాడు నన్ను కనబడినప్పుడల్లా. అతను దుర్మార్గుడు, ఈమెను ఏమీ చేయలేదు, ఏమీ నోరు తెలిసి మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. అదొక సూపు చూశాడు, అదొక సూపు. ఆ సూపులో గుర్తుపట్టింది అతను ఎవరని. నిజమే, మన చూపులోనైనా, మాటలోనైనా, ప్రవర్తనలోనైనా, మన క్రియాపూర్వక అనుభవాలలోనైనా మన వ్యక్తిత్వం ప్రత్యక్షపడుతుంది. ఆ మధ్య చిన్న పిల్లలిద్దరినీ నేను ఉన్న గదిలో పెట్టి ఆ తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్ళిపోయారు. యసన్న గారు, మీకు నిద్రలేసరికి ఇదిగో నా ఇద్దరు పిల్లలు మీకు భోజనం పెడతారు, భోజనం చేసి పడుకోండి, నైట్ అంతా మీరు ప్రయాణం చేసి వచ్చారు, మేము వెళ్ళిపోతున్నాం డ్యూటీకి అని ఆ పిల్లలకి ఇద్దరికి అప్పచెప్పిపోయారు. వాళ్ళు పోయేటప్పుడు నేనేమన్నా తెలుసా? రబ్బర్ బంతుల్లాగా ఉండరు నీ పిల్లలు, ఎంత చక్కగా ఎంత ముచ్చటగా పుట్టారు మీ పిల్లలు, అసలు నీ పిల్లలను చూసుకుంటేనే కడుపు నిండిపోతుంది కదా అని అన్నా. యసన్న గారు, సాయంత్రం దాకా ఉండండి, వాళ్ళు ఎవరో తెలిసిపోద్ది మీకు అంతా వెళ్ళిపోయిన వాళ్ళు. నేను పొద్దున్నే కూర్చున్నప్పుడు సోఫా మీద కూర్చుని ఆ పిల్లలను చూస్తుంటే ముద్దనిపించింది. ముచ్చటగా ఉన్న రబ్బర్ బంతులు, ఆ కలరు, ఆ పొజిషను, ఆ టై కట్టడం, ఆ డ్రెస్సు, ఆ సాక్సు. పొద్దున్నే కాన్వెంట్కి వెళ్ళే టైం అనుకుంటాను. వాళ్ళు 11 గంటలకు వచ్చారండి. నేను మాంచి నిద్రలో ఉన్నా. ఏది రాత్రి అంతా ప్రయాణం చేసి నిద్రపోయా. సాయంత్రం మీటింగ్ అని వచ్చిన వెంటనే ఏమనుకున్నారేంటో, ఆ పిల్ల ఏం చేసింది, నా కాలు కొరికింది. ఛాయ్ అది నా కుక్క అనుకోండి. చూస్తే ఈ పిల్ల మాయ్ ఏం పనిదే పాడు బుద్ధిలో కాలు కలవటం ఏంటి, మిమ్మల్ని మీకు అన్నం పెట్టమని చెప్పి కదా పోయింది మీ నాన్న మీ అమ్మ, ఇదేం పర్లేదు దరిద్ర పల్ల హట్ అన్న. అంత లోపల బ్యావలు కేకేశారు. ఏంటంటే
కిందన్నాడు ఆడు, మంచం కింద ఉండి దబ్బనం తీసుకుని పొడిచాడు. ఆడిని జుట్టు పట్టుకొని బయటికి లాగా ఇద్దరిని నిలబెట్టి మీరు పిల్లలా రాక్షసులా? పొద్దున్నే నాకు ముద్దుగా కనబడ్డ పిల్లలు వాళ్ళ క్రియలు చూసి వాళ్ళు నాకు రాక్షసులా కనబడుతున్నారు. ఇప్పుడు ఆడి చేతిలో దెబ్బలు ఉండే, ఈ పిల్లల నోట్తో ఆ కాళ్ళు కొరుకుతుండే, చేతిలో బ్లేడ్ ఉంది ఆ పిల్లకి. ఇక కానీ నేను నిద్రపోయానంటే పొట్ట కోసిన వస్తుందిరా బాబు ఈ పిల్ల అని చెప్పి నేను కంగారు పడిపోయి ఇక వాళ్ళిద్దరిని మాట్లాడుతూ ఆ మాట ఈ మాట చెప్తా బయటికి తీసుకొచ్చి గబుక్కని తలుపేసి లాక్ చేసేసారు. ఇక వాళ్ళ తల్లిదండ్రులు వచ్చింది నాకు తలుపు తీల. ఎందుకంటే ఈ రాక్షసులు పిల్లల కాదు. పై వేషం చాలా అందంగా ఉందండి, మంచి కలర్ అండి. అలా ముట్టుకుంటే మర్చిపోతారేమో అన్నట్టుగా అంత కలర్ అండి పిల్లలు. ముఖ వర్చస్సు చాలా అందంగా పాలరాతి బొమ్మల్లాగా ఉన్నారు ఇద్దరు. కానీ బుద్ధులు ఉన్నాయే, గుణం అంటారే స్వభావం, ఆ బుద్ధులు ఉన్నాయే వాళ్ళ అంతరంగాన్ని, వాళ్ళ నీచత్వాన్ని, వాళ్ళ అపవిత్రతని ప్రత్యక్షపరుస్తున్నాయి వాళ్ళ బుద్ధులు. బాగా గమనించండి, మనం ఆరాధన చేస్తున్నామండి. ఈ ఆరాధన చేసే వ్యక్తి యొక్క, ఈ ఆరాధన చేసే దేవుని యొక్క గుణాలు ఏమిటి? గుణాన్ని గమనించకుండా ఎవరికి దండం పెట్టకూడదు, ఎవరి సన్నిధిలో మనం ఆరాధన చేయకూడదు. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎవరు? ఆయన పరిశుద్ధత ఎలాంటిది? ఆయన గుణగణాల్లో ఉన్న పరిశుద్ధత ఏమిటి? మనం నేర్చుకొని మనము పరిశుద్ధులుగా మార్చబడాలి కదా. అందుకని ఆయనలో మనం గుర్తించగలిగింది ఏమిటి అని యేసయ్య స్వభావాలన్నిటిని మనం పరీక్షగా చూడాలి. ఎవరో ఒక అతనికి వెళ్ళి ఒక అతను దండం పెట్టాంట, అయ్యా నువ్వు దేవుడు లాంటివాడు అయ్యా, అసలు దేవుడు లాంటివాడుగా దేవుడివేనయ్యా అని అంటే అతను అంటాడు, నా భార్య కంటి కనబడక నా భార్య ఎటో వెళ్ళిందని నేను తిరుగుతుంటే నా భార్యని ఎత్తుకుంటా నేనెట్లా దేవుడిని అవుతాను రా అన్నట. నువ్వు అన్నాను నువ్వు దేవుడివే రే నోర్బాయ్, నా భార్య కొరకు నేను ఎత్తుకుతుంటే. మన గ్రంథాలు ఏమంటున్నాయో తెలిసినా, మన గ్రంథాలు ఏమంటున్నాయో తెలిసినా, కామము, క్రోధము, మదము, మాత్సర్యం ఉన్నవాడు మనిషి, అతను దేవుడు కాదు అని. దేవునికి మదమాచర్యాలు, కామక్రోధాలు ఉండవు భగవంతుడికి. మనము ఆయన సృష్టించిన ఆయన బిడ్డలం, భగవంతుని బిడ్డలం, మనం దేవుని బిడ్డలమి. దేవుడు ఇప్పుడు మనం ఇంత మధ్యలోకి దిగొచ్చాడు అనుకో, మీరు అందమైన మనిషిని చూసి నేను ఈ అమ్మాయిని చేసుకుంటానే అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? వారి దుర్మార్గుడు, నువ్వు దేవుడు అయితివే, మేము నీ బిడ్డలం అయితివే, మమ్మల్ని మోహించి మా పెళ్ళిళ్ళు చేసుకోవటం వెంటనే పళ్ళు రాలగొడతారు. దేవునికి కామక్రోధాలు ఉండలేవు. ఆయనలో ఉంటే పరిశుద్ధత మాత్రమే ఉంటుంది. ఆయనలో ఉన్న గుణగణాలు ఏమిటి? మా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక చెరువు ఉందనుకున్నాం, ఆ చెరువులో స్త్రీలు స్నానాలు చేస్తున్నారే అనుకుందాం. ఆ దారిని ఒకడు అటు పోయాడంట, అటు చూడలేదు కానీ అటు పోయాడంట. రాయ్ ఎవరు అన్నారంట వాళ్ళు. అటు దిగేశాడు. మరలా కాసేపు ఏంటంటే మళ్ళీ అదే చెరువు గట్టి మీద వచ్చాడంట. ఇక వాడిని కొట్టారు చూడండి, కట్టేసి కుక్కని కొట్టినట్టు కొట్టారు. వాడేమీ ఆ బట్టలు తీసుకొని పోలేదు, ఆ స్నానాలు చేస్తున్న వాళ్ళు బట్టలు తీసుకొని పారిపోలేదు, వాళ్ళని చూడలేదు, వాళ్ళని ఏమనలేదు. ఆ చెరువు కట్టి 2 సార్లు తిరిగిన దానికే కుక్కని కొట్టినట్టు కొట్టారు. ఆడికి గుండు చేయించి బొట్లు పెట్టారు. ఎదవ స్నానాలు చేస్తున్న దగ్గర నీకేం పని ఎదవా అని కీళ్ళ కొట్టాడు. అప్పుడు వాడిని కట్టేసి కొట్టేటప్పుడు ఇవన్నీ లీలలు అన్నాడు అనుకో, అని ఇంకా పళ్ళు రాలు కొడతారు. లీలలా ఎదవ ఏం పనులు, దరిద్ర పనులు అంటారు. పరిశుద్ధుడైనటువంటి దేవుని శక్తి, పవిత్రతను ఆశ్రయించే ప్రజలు దేవుని యొక్క గుణగణాలు ఎరగక మూఢనమ్మకాల మధ్యలో పడి మనిషి మానవత్వాన్ని కోల్పోయి కామన్ సెన్స్ కూడా లేకుండా ఇంకిత జ్ఞానాన్ని పోగొట్టుకొని పశుప్రాయుడై కామాన్ని, క్రోధాన్ని, శాపాన్ని ఆరాధిస్తూ ఆరాధ్య దైవంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను గుర్తించలేని స్థితికి దిగజారిపోయాడు మనిషి.
గనుక మానవత్వం కలిగి మనిషిగా మనుగడ చేయాలని ఆయన రక్త ప్రోక్షణ చేత మనిషిని పాపములో నుంచి విడుదల చేసి పవిత్రతకి మాదిరిగా, పవిత్రతకి సూచనగా, పవిత్రతకి నమూనాగా యేసయ్య నిలబడి, ఏయ్ భక్తుడా, లుక్ అన్టు మీ, నన్ను చూడు, పవిత్రత అంటే ఏమిటో నన్ను చూడు, నా దగ్గర నేర్చుకో. కారణముతో ఆయనను ఆరాధించాలి. కారణం ఆయన పరిశుద్ధుడు గనుక. ఆమేన్, హల్లెలూయా. ఆయనలో పరిశుద్ధత మాత్రమే ఉంది కనుక, ఆయన కోరుకునేది పరిశుద్ధత మాత్రమే కనుక ఆయనను పరిశుద్ధ అలంకారముతో ఆయనను ఆరాధించాలి. నా దగ్గరికి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి, ఏమన్నా నిజంగానండి మా ఇద్దరికి ప్రార్థన చేయండి అన్నారు. దీన్ని వాళ్ళిద్దరి మీద చేపెట్టి ప్రార్థన చేయకపోతే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, డోంట్ టచ్, వాళ్ళు ముట్టుకో. ఈ మనిషి అతని భార్య కాదు. గమనిస్తున్నారండి? ఎక్కడైనా మీరు నాటకాలు ఆడితే ఆడొచ్చు, కానీ యేసయ్య దగ్గర ఆడకూడదు నాటకాలు. పరిశుద్ధాత్ముడు నీ వ్యక్తిత్వాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నీ రహస్యాన్ని, నీ అంతరంగాన్ని పరీక్షించగలిగిన వాడు. నేను సడన్గా ఇంత గమనించి, అనో ఆ రోజు మీ ఇంటికి వచ్చాను కదా, నీ భార్య పిల్లలకు ప్రార్థన చేయించావు, మరి ఈమెవరన్నా? ఈమె మా ఆఫీసులో పనిచేసే అమ్మాయి అన్నాడు. ఆహా, మరి ఇద్దరు మోకరించారేంటి, తగునా అన్నట్టు ప్రార్థన చేయమని. వాళ్ళిద్దరు మాట్లాడుకొని వచ్చారంట. దేవుడు మన ఇద్దరు అక్రమ సంబంధాన్ని దేవుడు అంగీకరిస్తే, మన ఇద్దరికి వేస్తాను చైర్లు పెట్టి ప్రార్థన చేసేస్తే, ఇక నా భార్యని నా పిల్లలను వదిలిపెట్టి మన ఇద్దరి మీద జాలీగా ఉందాం అని అనుకుని వచ్చారంట. నేను ఇలా చేయబెట్టబోతున్నాను. ప్రభు అంటున్నాడు, నో, ఇది అపవిత్రమైన సంబంధం, పరిశుద్ధతకి సంబంధించింది కాదు, ఇది నా దగ్గర ఇది కుదరదు. అర్థమైందా? ఇటు వెళ్ళి ఒక మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేసేసుకొని పెళ్లి కలదని చెప్పి ఇక్కడికి వస్తే ఈమె ఎత్తుకుంటే ఇటు వచ్చింది, ఆమె ఎత్తుకుంటే ఇటు వచ్చింది. ఈ ఇద్దరి మధ్యలో పడ్డాడు అయ్యగారు. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటే భరించలేక వెనక్కి 7 అడుగులు వేశాడు. ఇక అంతే, కదలలేదు, మెదలలేదు. అపవిత్రమైన చరిత్రలు. ఒకసారి బస్సులో దిగారు జనం అంతాను. దిగాం, దేవుడు మొదటి భార్యను చూసామా, రెండో భార్య దగ్గర పోతాం పదని అంటున్నారు. సిగ్గు కూడా లేదు వాళ్ళకి. మొదటి భార్యను చూసామా, రెండో భార్య దగ్గర పోతాం, దేవుడు భార్య రెండో భార్య అనుకుని మళ్ళీ ఇంకో ఊరికి పోతున్నారు. అక్కడ ఉంది ఆ రెండో భార్య, ఇక్కడ మొదటి భార్య ఉందని. ఆ పని ఎవరైనా చేస్తే అని వస్తారు. మరి వాళ్ళు ఎందుకు ఆరాధిస్తున్నారు ఏమిటో అర్థం కాని పరిస్థితి. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఆ జన్మ బ్రహ్మచారి, పరిశుద్ధుడు. ఆయన బిడ్డలం మనం, హల్లెలూయా. ఆయన బిడ్డలం మనం, పరిశుద్ధుని బిడ్డలం, హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన బీజాన్ని మనలో పెట్టి ఆయన రక్తాన్ని చిందించి, ఆయన రక్తము చేత సకల పాపములో నుంచి మనల్ని శుద్ధి చేసి పవిత్రపరిచి, నేను పరిశుద్ధుల్ని, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని హెచ్చరించిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. అపవిత్రుని కాను, నేను అపవిత్రుని కాను. అపవిత్రత నన్ను సమీపించదు. అపవిత్రతకి నేను సంబంధించిన వాడిని కాను. లేఖనాలలో వ్రాయబడినట్లు కామము, క్రోధము భగవంతుడిలో ఉండదు. ఆయన పరిశుద్ధుడై ఉంటాడు. మనుష్యుని కన్నీళ్లు తుడిచేవాడు, బాధలో ఉన్న వాళ్ళ బాధను తీర్చేవాడు, రోగంతో ఉన్న వాళ్ళని ఆదుకునేవాడు. వాళ్ళ ఇంటికి పోయి మీ అమ్మాయిని నాకు ఇవ్వండి పెళ్లి చేసుకుంటాను అనేవాడు కాదు. నా ప్రియమైన సహోదరులారా, చరిత్రలు చెప్పకనే చెప్తున్నాయి మూఢనమ్మకాలలో ఎవరిని ఎవరు ఎలా ఆరాధిస్తున్నారోనని అని. అయితే బైబుల్ ఏమంటుందో తెలిసిన, స్వతహాగా మన ప్రభు ఏమంటుందో తెలిసిన, నేను పరిశుద్ధుడిని. ఎవరు చెప్పారు ప్రపంచంలో ఇలాగా పరిశుద్ధుడిని నేనని? ఎవరు చెప్పగలరు? ఎవరికి ఆ ధైర్యం ఉంది?
యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనలో ఉన్న గుణాలు కొందరు భక్తులు గమనించారు, గ్రహించారు. అనేక సార్లు ఆయన గుణాల గురించి బైబిల్లో వ్రాయబడి ఉండటం నేను గుర్తించాను. నోట్ చేసుకోండి, చెప్తాను, నోట్ చేసుకోండి. యోనా 4:2, నెహెమ్యా 9:17, యోవేలు 2:13, 145వ కీర్తన 8వ వాక్యం, నిర్గమకాండం 34:6. ఇలా నేను చెప్పుకుంటూ వెళితే ఇంచుమించు 300 సార్లు ఆయన గుణగణాలు ఏమిటి అని బైబిల్లో తేటగా వ్రాయబడి ఉన్నాయి. ఆయన పవిత్రత ఏమిటి అని మనకు తేటగా వ్రాయబడినాయి. మచ్చుకి కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు ఒకే ఒక విషయం, ఒక్క వాక్యంలో ఉన్న ఆయన గుణాలు మనం గమనిద్దాం. నిర్గమకాండం 34:6 తీయండి, బైబిల్ తీయండి. నిర్గమకాండం 34:6 తీయండి. తీసిన తర్వాత మేము చదవబోతున్నాం. చదివేటప్పుడు ఆయన గుణాలు ఎన్నో లెక్క పెట్టండి. మచ్చుకి అక్కడ ఎన్ని రాయబడి ఉన్నాయి, ఆయన ఎవరు, ఎలా ఉంటాడు, ఆయనలో ఉన్న గుణాలు ఏమిటి. దేవుడు తనంతట తానే స్వతహాగా చెప్తున్న మాటలు ఇవన్నీ. నా గుణాలు ఇవి అని ఆయన చెప్తున్నాడు. ఏమిటి ఆ గుణాలు? ఎన్నో లెక్క పెట్టాలి మీరు. ఇప్పుడు చదువు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, కనికరము 1, దయ ఎన్ని 2, కనికరము 1. చెప్పరే ఒరి బాబు, 6వ క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయిన వాడు ఈ మాటలని చెప్తుంటే ఇది చదువుకున్న వాళ్ళు చెప్పేదానికి ఏమైంది? 1 అని అనలేరా? లెక్క పెట్టండి. ఇప్పుడు మరి లెక్క పెట్టి నాకు వినపడాలి, మీ మాటలు వినపడాలి. మరి నేను గుడిలో బదులైతే చెప్తున్నానా? మరి 1 అనేది అనుకోండి. అంత 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 ఇదైతే అట్లాగా కనికరము అట్లా చెప్పాలి. 2 దయ, 2 దీర్ఘశాంతము, 3 విస్తారమైన కృప, సత్యములను దేవుడైన యెహోవా. ఎన్ని 6, 7, 4, 5. నేను ఒక్కొక్కసారి ఒకవేళ బాగా చదువుకుంటే లెక్చరర్ అయ్యిండేవాడిని. బాగా చదివి ఉంటే 6వ క్లాసులలో ప్రభు ఆపబట్టి ఇప్పుడు ఇట్లున్నా. లేకుంటే ఈ చదువుకున్న వాళ్ళ మెదడంతా తినేసేవాళ్ళని, ముంజులు తిన్నట్టు తినేసేవాడిని. చదువుకున్నారు అంటుంటారు డిగ్రీలో, వాళ్ళ మెదడంతా ముంజులు తిన్నట్టు తినేవాడిని. 6వ క్లాసులో నన్ను ఆపబట్టి సరిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏంది? కనికరము చెప్పాలి గట్టిగా. దయా, దీర్ఘశాంతము, కృప, సత్యము. ఆయనలో ఉన్న చాలా ప్రాముఖ్యమైన గుణాలు ఆయనే చెప్తున్నాడు. నాలో ఈ గుణాలు ఉన్నాయిరా, ఇది పరిశుద్ధతలో ఉన్న గుణాలు అని. ఇవి పరిశుద్ధతలో ఉన్నవి. నేను మీ దగ్గర ధనాపేక్ష కలిగిన వాడినై వడ్డీని వసూలు చేసే వడ్డీ కాసుల వాడిని కాదు. నేను దయగలవాడిని. ఆమేన్. నేను కనికరం గలవాడిని. నేను కృప కలిగిన వాడిని. నేను సత్యముతో, నేను దీర్ఘశాంతముతో